వైసీపీ సోషల్ మీడియా డల్గా ఉందంటారా? డల్గా లేదు. మరి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఈ భారతదేశంలోనే సోషల్ మీడియాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు గొప్ప కార్యకర్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న చీమ చిట్టుకున్నా సరే మరి దేశ స్థాయిలో సంచలనం చేయగలిగే దమ్మున్న నాయకులు. మరి మాత్రం ఏమి ఆశించకుండా నిజాయితీగా పనిచేసే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది దేశ ప్రధానే మరి రీసెంట్గా మనం ప్రెస్ మీట్గా చెప్పిన పరిస్థితులు మనం విన్నాం. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేది మీరేమో ర్యాలీ చేస్తా ధర్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఈ ప్రభుత్వం చేసేది చాలా పెద్ద తప్పు. దానివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గతంలో కరోనా సందర్భంలో మరి ప్రతి గ్రామంలో కూడా మెడికల్ డాక్టర్స్ కొరత ఎక్కువగా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5-6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఆల్రెడీ పిల్లలు చదువుతూనే ఉన్నారు. ఒక్కొక్క దాంట్లో 100 మంది పిల్లలు చదువుతున్నారు. అది కాక 2 కాలేజీలు పూర్తి అయితే ఓపెనింగ్ చేసే టైం లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరి 100 మంది పిల్లలకి అవకాశం ఉంటే కూడా పేద ప్రజల మీద అతనికి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే చైతన్యం అవుతారనే ఆలోచనతో మరి ఆ వచ్చే సీట్లను కూడా ఆపి మరి పేదలకు అన్యాయం చేసిన ఒక దుష్ట పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మరి విమానయాన సంస్థల్లో ఇండిగో కానీ టాటా కానీ గతంలో ఇండిగో గవర్నమెంట్ పరంగా ఉండేది, దాన్ని ప్రైవేటీకరణ చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. చూసిన తర్వాత మరి అదే విమానయానం ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలో మరి వాళ్ళ ఆలోచన విధానం ఉంది. ఎందుకంటే మరి రీసెంట్గా 500 విమానాలు ఒక్కసారి ఆగితే ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా జనం అంతా కూడా గగ్గోలు పెట్టి చాలా తీవ్రంగా ఈ ప్రపంచంలోనే ఈ దేశానికి ఒక మార్క్, ఒక రెడ్ మార్క్గా ఏర్పడిన రోజు ఉంది. అందుకనే ప్రైవేటీకరణ అనేది తప్పు. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత బినామీలకి, వాళ్ళ తాబేదారులకి కట్టబెట్టడం కోసమే వాళ్ళ ఆలోచన. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు డెవలప్మెంట్ అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి డెవలప్ చేయలేదా? ఏం చేశాడు డెవలప్మెంట్ అంటే? అతను చేసింది ఏంటి? సూపర్ 6 హామీలు కాక ఇంటింటికి కూడా 143 హామీలు ఇచ్చి ఇంటింటికి తిరిగి మేము ఇవన్నీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 143 హామీలు పక్కన పెట్టి ఈ సూపర్ 6లో కూడా ఇంతవరకు కూడా ఒక పెన్షన్ ఇవ్వాల, ఒక రైతుకు ఒక యూరియా కట్ ఇవ్వలేదు. మరి ఒక విద్యాపరంగా మరి జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు 1,000 రూపాయలు కట్ చేస్తే ఇదంతా మోసం జరుగుతుంది, డబ్బులు 1,000 రూపాయలు దెంగేస్తున్నాడండి. మరి 2,000 రూపాయలు కట్ చేసి పేదలకి అన్యాయం చేస్తున్నాడు. చీప్ క్వాలిటీ పుస్తకాలు ఇస్తున్నాడు, చీప్ క్వాలిటీ విద్య ఇస్తున్నాడు, సరిగ్గా CBSE రద్దు చేశాడు. ఇవన్నీ చేసి మళ్ళీ సొంత మీడియా ద్వారా అతనేదో పెద్ద గొప్ప నాయకుడిలాగా బిల్డప్ చేయటం. మహిళల క్రికెట్ వరల్డ్ కప్ కొడితే లోకేష్ గొప్పతనమే, తుఫాన్ ఆగితే చంద్రబాబు నాయుడు గొప్పతనమే. ఇట్లా ప్రజలని ఎన్నికల ముందు ఏదైతే మాయ మాటలు చెప్పి మోసం చేశారో ఎన్నికలు అయిన తర్వాత కూడా వాళ్ళకి చేతగాక, ఒక్క సంస్కరణ కూడా చేయటం చేతగాక ఇప్పుడు కూడా అలానే మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఇదే నిదర్శనం. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కనీసం ఒక 10,000 మంది చిన్న పిలిపిస్తే అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు ఇవాళ ఇంతమంది జనం వచ్చి రోడ్డు మీద ఈ ఎర్ర ఎండలో నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకోండి.